నాది, నేను బాగుండాలి, నాది బాగుండాలి, వాడు వాడిది, వాడు పాడైపోవాలి, వాడిది పాడైపోవాలి. అక్కడ వచ్చింది మాయంతా. కాదు, నేను నాది కాదు, వాడు వాడిది. ఎవరు వాడు? పరమేశ్వరుడు. ఆయన నిర్మించాడు ఈ శరీరాన్ని. ఈ చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో దీన్ని తయారు చేసి 9 రంధ్రముల తిత్తిని తయారు చేసి 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 రంధ్రములు ఉన్న తోలు తిత్తిలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనేటటువంటి 10 వాయువులను కుంభించి తన శాసనం అయిపోయే వరకు బయటికి వెళ్ళిపోకుండా ఎవడు నియంత్రిస్తున్నాడో వాడు పరమాత్మ. వాడు దీన్ని నిర్వహిస్తుంటే నేనే సర్వస్వం, నేనే గొప్పవాణ్ణి అనుకుని మాయలో పడి ఇంత గొప్ప జన్మ పొందిన తరువాత కూడా మనిషి ఉత్తమ కర్మలు ఆచరించి పెద్దలను ఆశ్రయించి మంచి విషయాల్ని తెలుసుకొని భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యకుండా పాడైపోతాడు. కానీ పరీక్షిత్ నువ్వు అదృష్టవంతుడివి. ఎందుకో తెలుసా? 7 రోజులలో మరణిస్తానని తెలిస్తే నువ్వు బెంగపెట్టుకోలేదు. నీకన్నా గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడు. ఖట్వాంగుడు అని పూర్వం భూమి మీద ఒక రాజు ఉండేవాడు పరీక్షిత్. ఆ సమయంలో ఆయన దగ్గరికి దేవతలు వచ్చారు. వాళ్ళు రాక్షసుల్ని గెలవలేక ఖట్వాంగుడి సహకారం అడిగారు. అడిగితే నేను వచ్చి వాళ్ళని ఓడిస్తానంటే ఖట్వాంగుడిని వాళ్ళతో దేవలోకానికి తీసుకెడితే అక్కడ రాక్షసులతో జరిగిన యుద్ధంలో రాక్షసుల్ని ఖట్వాంగుడు ఓడించాడు. నీకేం కావాలి చెప్పని అడిగారు. నాకు ఏం కావాలని అడిగారు కదా, మాకు అన్నీ ఉంటాయి, మీరు అడిగితే ఇస్తారు, కానీ ఇవన్నీ ఎంతకాలం ఉంటాయి? నేనున్నంతకాలం ఉంటాయి. నేనంటే శరీరం ఎంతకాలం ఉంటుందోనే తెలియదు. అక్కడ వచ్చింది సమస్య. ఇది ఉన్నంతకాలం దీనికి ఎన్నో అనుబంధాలు. నాన్నగారండి అంటారు, బాబాయ్య అంటారు, పెద్ద నాన్నగారు అంటారు, గురువుగారు అంటారు, శిష్యుడా అంటారు, అన్నయ్య అంటారు, తమ్ముడు అంటారు, స్నేహితుడా అంటారు, పౌరుడు అంటారు, మా ఆఫీసులో ఉద్యోగి అంటారు, మా అధికారి అంటారు, మా తోటి పౌరుడు అంటారు, మా వీధిలో ఉన్నవాడు అంటారు. ఆ ఊపిరొక్కటి ఆగిపోతే ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా అది ప్రతిస్పందించదు. కాలు తగిలితే కళ్ళకద్దుకొని క్షమించండి నాన్నగారు అన్న కొడుకు కొత్త కర్రలు తెచ్చి తాడు పెట్టి కట్టి తీసుకెళ్ళి కాల్చేస్తున్నాడు. అయినప్పుడు ఎంతకాలం ఉంటామన్నది తెలియకపోవడం వల్లే ఈ మోహం అంతా వస్తోంది. మిగిలినవన్నీ మాకు తెలుసు. నాకు ఇది ఉందని తెలుసు, ఇల్లు ఉందని తెలుసు, నేను ఇది చదువుకున్నానని తెలుసు, అన్నీ తెలుసు. అదే తెలియదు. అది తెలియకపోవడమే ప్రారంధం. ఉండిపోతాననుకుని ఇన్ని అన్యాయాలు అల్లర్లు చేసేస్తున్నాను. నేను ఎంతకాలం ఉంటానో చెప్పండి ఈ శరీరంలో అని అడిగాడు. వాళ్ళన్నారు చూసి, ఇత పూర్వం ఎవరు అడగలేదు, నువ్వు ఒక్కడివి అడిగావు. అలా అడగడానికి భయపడతారు. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నావు, నువ్వు ఇంకొక ముహూర్త కాలమే ఉంటావు అన్నారు. ఆయన చాలా సంతోషం. ముహూర్త సమయం ఉంది కదా చాలన్నాడు. అని భూమి మీదకి వచ్చేసాడు. మానసికంగా అందరినీ పరిత్యజించాడు. ఈ శరీరం ఉన్నప్పుడే కదా వాళ్ళందరితో అనుబంధం, తర్వాత ఏమి ఉండదు కదా ఇక. కాబట్టి నేను ఇప్పుడే విడిచిపెట్టి జన్మలు ఎన్ని మారిపోయినా అనుబంధం మాత్రం భగవంతుడితో, ఆ భగవంతుడి పాదములు పట్టుకుంటున్నానన్నాడు. ఇంద్రియములను కట్టడి చేశాడు, ప్రాణములను ఊర్ధ్వముఖం చేశాడు. ఒక్కొక్క చక్రం దాటుతూ సహస్రార చక్రాన్ని చేరుకుని భగవంతుని యందు లయమైపోయి బ్రహ్మరంధ్రాన్ని భేదించి ఈశ్వరుని యందు ఐక్యమైపోయాడు. ఒక్క క్షణకాలం బ్రతుకుతావురా అన్నవాడు చనిపోయే కాలం తెలిస్తే అంత సద్వినియోగం చేసేసుకున్నాడు. నీకు 7వ రోజు అన్నారు, నువ్వు సద్వినియోగం చేసుకున్నావు. ఎవరు బ్రతికినా 7 రోజులే. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప ఇంకో వారం లేదు. కాబట్టి అది తెలుసుకున్న నాడు నేను చెప్పేది తప్ప మార్గం లేదు. భాగవతం వినడం, భాగవతం చదువుకోవడం. కాబట్టి ఆ భగవంతుని యందు దృష్టి పెట్టి బ్రతికిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. అంటే ఏమండి, భగవంతుని యందు దృష్టి పెట్టి కూర్చుంటే మరి ఇంకా ఏం పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బు సంపాదించుకోవడం, భార్యాబిడ్డల్ని చూడడం ఇవన్నీ వద్దనే మీ ఉద్దేశం కాదు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నిరుత్సాహంగా బ్రతకమని ఏ శాస్త్రము చెప్పదు. నేను తాడు తెచ్చి ఇలా తిప్పాను అనుకోండి, కట్టేశాను, ఇలా తిప్పాను అనుకోండి, విప్పేశాను. నువ్వు సంతోషంగా ప్రవర్తించు, చెయ్యి, నువ్వు చెయ్యవలసిన పనులన్నీ చెయ్యి. కానీ ఏది చేస్తున్నా ఒక్క ప్రశ్న వేసుకో, ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా? ఒక్క ప్రశ్న వేయి. ఇది ఇముడుతుంది, చేసేయి. ఇది ఇమడదు, చెయ్యొద్దు. అది ఇమడదు, కట్టి కుడిపేస్తుంది, నీ జీవుడితో వస్తుంది. నిన్నే ఒక్కడనే పాడు చేస్తుంది, మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ దాంతో సంబంధం ఉండదు.
కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. గతంలో చేసిన పాపపుణ్యములు విడిచిపెట్టవు, పట్టుకుని వెళ్ళవలసిందే, అనుభవించవలసిందే ఉత్తర జన్మలయందు. పునర్జన్మ సిద్ధాంతము సనాతన ధర్మమునకు ప్రాణప్రదము. కాబట్టి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించడం అన్న మాటకు అర్థం ఏమిటంటే పూజ గదిలో కూర్చుని అదే పనిగా పూజ చెయ్యమని కాదు. వివేకానందుడు చెప్పినట్టు పూజ గదిలో పూజ చేయడం తప్పు కాదు, పూజ గదిలో చచ్చిపోవాలనుకోవడం తప్పు. విశ్వమంతా నీకు పూజ గది కావాలి. విశ్వమునందు విశ్వనాథుణ్ణి, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడడం నేర్చుకోవాలి. ఆ స్థాయికి ఎదుగు, ధర్మముగా ప్రవర్తించు. ధార్మిక జీవనమే విడుదల. ధర్మము కాని దాని జోలికి వెళ్ళవద్దు. అది పరిణత భక్తి. అది ఆ భక్తి ఏది ఉన్నదో అదే భగవంతుని యొక్క ప్రీతికి కారణము. పూజ అన్న పేరుతో నువ్వు ఎంత రొట్ట పట్టికెళ్ళి ఇస్తున్నావో అదంతా భగవంతుడి సృష్టిలోనిదే. ఆయనది ఆయనకి ఇస్తున్నావు తప్ప నువ్వు ఆయనకి కొత్తగా ఇచ్చేది లేదు, ఇవ్వలేవు కూడా. ఎందుకనంటే భగవాన్ రమణులు అంటారు, వెనకటికి ఎవరో ఒక ఆయన భార్యను అడిగట, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అంటారు కదా, విఘ్నేశ్వరుణ్ణి తెల్లగా చలివిడి ముద్దతో చేసుకుని పూజ చేయాలనుంది, చలివిడి ముద్ద చేసి పెట్టమని. ఏమండి 11 మంది పిల్లలు ఎక్కడ చేస్తాను అని చెప్పి ఆవిడ పాపం ఏదో ఖాళీ అయిన రోజున చేసి, ఇదిగో పాపం అడుగుతున్నారు మీకు చేయలేకపోతున్నానని చలివిడి ఇచ్చింది. ఆయన సంతోషంగా చలివిడి ఏముంది ఓ ఆకు మీద పెట్టి విఘ్నేశ్వరుడిని ఓ పసుపు ముద్ద నొక్కినట్టు నొక్కి సంతోషంగా పూజ చేసేసాడు. చేసేసిన తర్వాత నైవేద్యం పెట్టడానికి ఏం లేదు. ఆయనకి గుర్తొచ్చి అయ్యో ఏమీ నైవేద్యం పెట్టడానికి ఉంచుకోలేదని విఘ్నేశ్వరుడు బొజ్జగిల్లి కొద్దిగా చలివిడి ముద్ద తీసి అక్కడ పెట్టి మళ్ళీ బొటన వేలుతో బొజ్జ నొక్కేశాడు. నొక్కేసి ఈ చలివిడి మళ్ళీ విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టేశాడు. చలివిడి విఘ్నేశ్వరుడి బొజ్జగిల్లి చలివిడి విఘ్నేశ్వరుడికే నైవేద్యం పెట్టినట్టు ఆయన సృష్టించి ఇచ్చింది ఆయనకి ఇవ్వాలి తప్ప కొత్తగా ఇవ్వడానికి మననే ఆయన సృష్టించాడు, కొత్తగా మనమేమిస్తాం? ఇవ్వడానికి ఏం ఉండదు. ఆయన సంతోషించేది ఎప్పుడంటే ఆయన చెప్పినట్టు బ్రతికితే. అందుకే మీరు చూడండి, 2 కొడుకులు ఉన్నారనుకోండి ఒక తండ్రికి, ఆయనకి షష్ఠి పూర్తి అవుతోంది అనుకోండి, పెద్ద కొడుకు ఓ 2 వేళ్ల వెడల్పునున్నటువంటి ముద్రణ చేయబడినటువంటి సాదా పంచ అంచుతో ఉన్నది తెచ్చి ఇచ్చాడు. రెండో కొడుకు గండబేరుండం అంచున్నటువంటి ఒక వెండి జరీ ఉన్న పంచె పట్టుకొచ్చాడు. తండ్రి పెద్దవాడు నేను చెప్పినట్టు బ్రతుకుతున్నాడు, ధార్మికంగా బ్రతుకుతున్నాడు, వాడిచ్చిన పంచె కట్టుకుంటాను. వీడు ఎలా తెచ్చాడో నాకు తెలిసి ఈ పంచె నాకొద్దు. ఆయువు కోరి షష్ఠి పూర్తి నాడు కట్టుకోవలసిన పంచె అది కాదు, నేను కట్టుకోని వాడు ఇచ్చిన పంచె అంటాడు. అమాయకుడై తండ్రి వెండి జరీతో చేసిన గండబేరుండవంచున్న పంచే కన్న తండ్రి కట్టుకోకపోతే అక్కరలేని మార్గాలలో తిరిగి నువ్వు సంపాదించి తెచ్చింది చూసి భగవంతుడు పొంగిపోతాడా? ఎలా పొంగిపోతాడు? నీ ప్రవర్తనకి పొంగిపోతాడు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అన్నదానికి పొంగిపోతాడు. నువ్వు ఎలా నడుస్తున్నావు అన్నదానికి పొంగిపోతాడు. నేను చెప్పినట్టు బ్రతుకుతున్నాడా చాలు, వెంట పడి కౌగలించుకుంటాడు. అందుకంటారు శివానంద లహరిలో శంకర్లు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జలమతి సమర్ప్యై చేత సరసిజముమానాధ భవతే సుఖేనావస్థాతుం జనయ్య నజానాతి కిమహో అంటారు. ఎందుకురా జడమతివై అన్ని చోట్లకి తిరిగి ఏవేవో తెస్తావు? నీ మనసుని ఆయన పాదముల దగ్గర పెట్టడం నేర్చుకో, ఆయన చెప్పినట్టు బ్రతకడం నేర్చుకో. ఆయన నిన్ను ఆదరిస్తాడు, పొదివి పట్టుకుంటాడు, నీ వెంట పరిగెడతాడు రా అంటారు. అటువంటి పరమాత్మ ఉన్నాడే, ఆయన ప్రథమ లక్షణం కారుణ్యం. అపారమైన దయగలిగిన వాడు. ఎన్ని పాపాలు చేసినా పోగొట్టుకోవడానికి మళ్ళీ శరీరం ఇస్తున్నాడు. ఇది ఉంటే పాపం అనుభవంలోకి వచ్చినప్పుడు దుఃఖం కలిగి దుఃఖం ద్వారా పోతుంది. నేను ఏ కుక్కనో కాలు మీద కొట్టాను, ఆ పాపం పోవాలంటే నాకు మోకాళ్ళ నొప్పులు వస్తే పోయింది. ఈ శరీరం ఇచ్చి శరీరానికి మోకాళ్ళ నొప్పులు ఇచ్చి నొప్పుల వలన నేను చేసిన పాపాన్ని తీసేస్తున్నాడు. మళ్ళీ పుణ్యం చేసుకోవడానికి మనసునిచ్చాడు, వాక్కునిచ్చాడు, ఇంద్రియములనిచ్చాడు, శరీరములకు పుష్టినిచ్చాడు, తుష్టినిచ్చాడు, గురువునిచ్చాడు, శాస్త్రాన్ని ఇచ్చాడు. పరమకరుణామూర్తి. అందుకే భగవంతుని యొక్క దయకి హద్దు లేదు. గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తూ ప్రతిసారి సముద్రము లోతు తెలుసుకోలేనట్లే రామా నీ యొక్క దయ లోతు తెలుసుకోలేను అంటూనే మకుటం చేశాడు ఆయన. శ్రీ రఘురామచారు తులసీదలధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలాభిరామ దుర్వారక వంధ రక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి అంటారు. అటువంటి దయ కలిగినటువంటి వాడు పరమాత్మ. ఆ దయాస్వ
స్వరూపమైనటువంటి పరమేశ్వరుడున్నాడే, ఆయన గురించి వినడం చాలు మనుష్య జన్మ ఎత్తినందుకు. అంతకన్నా గొప్పది లేదోయ్ పరీక్షిత్, నీ అదృష్టం నువ్వు అది అడిగావు. భగవంతుని గురించి వినడము పెద్ద తపస్సు. శృణ్వంతప, 2 గంటల పాటు అన్నీ మరిచిపోయి మాట్లాడడం ఎంత తపస్సో, 2 గంటలు అన్నీ మరిచిపోయి భగవంతుడి గురించి వినడం అంత గొప్ప తపస్సు. కాబట్టి ఆయన కథ గొప్పదా, ఆయన గొప్పవాడా అంటే నిజానికి ఆయన కన్నా ఆయన కథ గొప్పది. ఎందుకనంటే భగవత్ కథ చెప్పేటటువంటి వాడు ఆయన యొక్క గుణములలో రమించిపోయి ఆ పడుతున్నటువంటి నీటి ధార అలా పడుతుంటే ఇంకా బిందెలో నీరు నిండిపోయి ఇంకా నీరు పట్టక అంచుల వెంట బిందె వెంట నీరు కారిపోతున్నట్టుగా లోపల భగవంతుని యొక్క గుణములను అనుభవించినటువంటి కారణం చేత కలిగినటువంటి ఆనందము లోపల పట్టక వాక్కులుగా బయటికి ప్రవహించేటట్టుగా పరవశంతో చెప్పగలిగినటువంటి వక్త మాట్లాడుతున్నప్పుడు ఆ భగవంతుని యొక్క గుణములను వింటూ ఆనందపడిపోతున్నప్పుడు భగవంతుడే వచ్చి పక్కన కూర్చుని భుజం తట్టి నా గురించే చెప్తున్నాడంటే చెప్తే చెప్పాడు కానీ కాసేపు మాట్లాడకుండా కూర్చుంటావా అంటారట. అంటే భగవత్ కథ గొప్పదా, భగవంతుడు గొప్పవాడా అంటే భగవంతుడి కథే. పరీక్షిత్ అంటాడు, మనిషిగా అత్యంత తేలిక ఏమిటో తెలుసా, భాగవత కథాశ్రవణమే. భాగవతాన్ని విను చాలు. అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తినొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వారికినైనా కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. అనేకమైనటువంటి కోరికలతో అనేక మంది దేవతల్ని పట్టుకుని ప్రేమతో పూజ చేస్తూ ఉంటారు. అలా శ్రీమన్నారాయణుని యొక్క కథలు, ఆ భగవంతుని యొక్క కథలు, పరమేశ్వరుని యొక్క కథలు ప్రీతితో ఆర్తితో వినగలిగితే చాలు. భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అంటుంది వేదం. భగవంతుడి చెవులిచ్చినందుకు ఆయన కథలను ఆదరబుద్ధితో వినగలిగితే అసలు అది ఎంత సంతోషంగా ఉంటుందంటేట, అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్. జ్ఞానాన్ని, భక్తిని, ముక్తిని కూడా ఆ కథాశ్రవణం ఇచ్చేస్తుందట. విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమము ఎవరికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. మీరు ప్రీతితో ఏదైనా విన్నారనుకోండి, మీరు ఇంటికి వెళ్ళాక కూడా వాణి అలా వినపడుతూనే ఉంటుంది, మీరు పడుకున్నాక కూడా వినపడుతూనే ఉంటుంది. మీరు ప్రీతితో ఏది విన్నారో మీకు అదే కనపడుతూ ఉంటుంది. ప్రొద్దున్న లేవగానే మళ్ళీ అదే జ్ఞాపకానికి వస్తుంది. ప్రీతితో విన్నది మీ మనసుని హత్తుకుంటుంది. ఏది హత్తుకుందో ఆ వస్తువుని బట్టి మనసు పవిత్రమైపోతుంది. అది భగవత్ సంబంధమైన విషయం. అందుకే ఆ భగవంతుని పాద స్పర్శ మనసుని పునీతం చేసేసి జన్మ పరంపరలను తగ్గించేస్తుంది. అందుకే భాగవత కథాశ్రవణం అదృష్టమోయ్. నువ్వు అడిగావు, భాగవతం చెప్పమని అడిగావు. అందుకే ఏది వింటే ఇక మళ్ళీ తిరిగి పుట్టక్కర్లేదో అటువంటి కథ నీకు చెప్తున్నాను. భగవంతుని యందున్న గొప్పతనం ఏమిటంటే ఆయన ఒకనాడు కోపగించినట్టుగా ఉంటాడు, ఆయన ఒకనాడు చాలా ప్రేమగా ఉన్నట్టుగా ఉంటాడు. నిజానికి భగవంతుడు కోపగించినట్టుగా కనపడినా, భగవంతుడు సంతోషించినట్టుగా కనపడినా ఒక్క విషయాన్ని మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. నిజానికి భగవంతుడికి శాశ్వతమైన కోపము ఉండదు, భగవంతుడికి ప్రేమ మాత్రమే ఉంటుంది. భగవంతుడు కోపం కూడా ఎందుకు నటిస్తాడు అంటే దారి తప్పి పాడైపోతున్నటువంటి మనని మంచి పద్ధతిలో నడిపించడం కోసం నటిస్తాడంతే. అంతే తప్ప నిజంగా ఆయన కోపమునకు వశపడేటటువంటి వాడు కాదు. అందుకే భాగవతంలో 2 స్కంధాల్లో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశారు. ఒకప్పుడు దక్ష ప్రజాపతి తనకి అమ్మవారు కుమార్తెగా రావాలి అని గొప్ప తపస్సు చేశాడు. ఎంతమందికైనా ఆమె కుమార్తెగా వస్తుంది. అసలు నిజంగా చెప్పాలి అంటే ఎక్కడ ఆడపిల్ల ఉన్నా ఆమె పరదేవతా స్వరూపమే. కాబట్టి మహానుభావుడు వీరభద్ర విజయంలో హిమవంతుడంతటి వాడంటాడు, అమ్మా నువ్వు నా కడుపున పుట్టడం వల్ల నేను పునీతమైపోయానమ్మా అంటాడు. నారాయణమూర్తికి నిన్ను దానం చేస్తున్నాను. కన్యాదానం చేయడము అంటే ఏదో ఇచ్చేసేయడం కాదు, పంచెలు చాపిచ్చినట్టో అరటిపళ్ళు ఇచ్చినట్టో. పుట్టింటి వారి హక్కు పోదు, చతుర్థీ విభక్తి వెయ్యరు. అందుకే దశ పూర్వేషాం దశాపరేషాం, తనకి ముందు 10 తరాలు వెనక 10 తరాలు తనతో కలిపి 21 తరాలు తరింపచేస్తోంది.
నేను పక్షపాతం లేకుండా చెప్తున్నాను. మగపిల్లవాడైతే ఏ వంశంలో పుట్టాడో ఆ వంశం తరిస్తుంది. ఆడపిల్ల 2 వంశాలని తరింపచేస్తుంది, పుట్టినింటిని మెట్టినింటిని. సీతమ్మ కథే దానికి ప్రమాణం. కాబట్టి అటువంటి తల్లి నాకు కుమార్తెగా రావాలి అని దక్ష ప్రజాపతి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే మహానుభావుడైనటువంటి ఆ దక్ష ప్రజాపతి చేసినటువంటి తపస్సు చేత ప్రీతి పొందినటువంటి అమ్మవారు ఆయనకి కుమార్తెగా రావడానికి అంగీకరించి దక్షుడికి కుమార్తెగా వచ్చింది కాబట్టి దాక్షాయణి అని పేరు పెట్టుకుంది, నేనే వచ్చాను అని చెప్పడానికి. కానీ దక్షుడు మాయకి వశుడయ్యాడు, భ్రాంతి పొంది ఆయన అనుకున్నాడు, దాక్షాయణి నాకు కూతురైంది, ఈ దాక్షాయణిని నేను శివుడికి ఇచ్చి పెళ్లి చేశాను. నిజానికి ఆమె ఎంతమందికైనా కూతురు, కానీ ఆమె ఎప్పుడూ పరమేశ్వరునికే ఇల్లాలు. అందుకే ఆమె శంకరుణ్ణి వివాహం చేసుకుంది. ఈయన అనుకున్నాడు, నేను శంకరుడికి ఇచ్చి వివాహం చేశాను కాబట్టి శంకరుడు నాకు అల్లుడు కాబట్టి ఇప్పుడు నేను ఏది చెప్పినా ఆయన చెయ్యాలనేటటువంటిది ఆయన యొక్క భ్రాంతి. ఈ భ్రాంతిలో ఉన్నాడు. అందుకే భాగవతం చెప్తున్నప్పుడే శుకబ్రహ్మ ఒక మాట చెప్తాడు, భగవంతుడు అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు, అనేక అవతారాలుగా వస్తాడు. అవతారము అంటే కిందికి వచ్చుట, తార అంటే పైన ఉంటుంది, తెలియదు ఎలా ఉంటుందో, చిన్నదిగా ఉన్నట్టుంటుంది కానీ భూమి కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్దది. అవతార కిందకి దిగొచ్చిందనుకోండి, దాని రూపం తెలుస్తుంది. భగవంతుడు కిందకు వస్తాడు, అందులో అంశావతారము, అంశావతారము, ఆవేశావతారము, కళావతారము, పూర్ణావతారము, పరిపూర్ణావతారము, ఇలా విభాగాలు ఉంటాయి. అంశావతారము అంటే ఒకే పరబ్రహ్మము 3గా విడిపోతుంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా. అంశావతారములను వస్తాయి. ఆ అంశావతారముల యందు అనేకమైనటువంటి రూపాలుగా పొందుతాడు. జ్ఞానమునిచ్చేటటువంటి కపిలుడు, సనక సనందనాదులు వీళ్ళందరూ పరమేశ్వరుడి యొక్క కేవల సంకల్పము చేత వస్తారు. ఆవేశావతారము అంటే ఒక ఆవేశంతో వచ్చి ఒక ప్రయోజనాన్ని నిర్వర్తిస్తాడు, పరశురాముడిగా వచ్చి క్షత్రియ సంహారం చేసినట్టుగా. అలాగే కళావతారము ఒక గురుస్వరూపంగా వచ్చి అజ్ఞానాన్ని తీసేస్తాడు, ఒక శుకుడు, ఒక వ్యాసుడు, వీళ్ళందరూ కూడా కళావతారాలు. అలాగే మహానుభావుడు పూర్ణావతారం, నవవిధములైనటువంటి రసములతో హృద్యమైనటువంటి రూపంతో వస్తాడు, రామచంద్రమూర్తి. ఇటువంటివి పరిపూర్ణావతారము అంటే అన్ని అవతారముల తేజస్సు ఎందులోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణావతారం అంటారు. అందుకే శ్రీకృష్ణ అవతారము పరిపూర్ణావతారము, అన్ని అవతారముల యొక్క తేజస్సు శ్రీకృష్ణ అవతారంలోకి వెళ్ళిపోతుంది. ఇన్ని అవతారములుగా వస్తూ ఉంటాడు. వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే దాని గురించి వింటూ ఉంటే, చదువుతూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే మనసు శుద్ధమవుతుంది. మనసు శుద్ధమైతే అశుభానికి కారణమైన పాపములు తొలగిపోతాయి. పాపములు తొలగిపోతే సత్పురుషులతో సహవాసం ఏర్పడుతుంది. సత్పురుషులతో సహవాసం ఏర్పడితే దాని చేత మనకి రజోగుణము తమోగుణము తొలగిపోయి సత్వగుణం కూడా తొలగి శుద్ధసత్వమునందు ఊంచుకుంటాడు. శుద్ధసత్వమునందు ఊంచుకుని ఈశ్వరుడు చెప్పినట్టుగా బ్రతికిన కారణం చేత చిత్తశుద్ధి జ్ఞానమునకు కారణమవుతుంది. ఆ జ్ఞానమే సంసార పరిభ్రమణము నుండి విడుదల చేసి మోక్షమునకు కారణమవుతుంది. అటువంటి అవతారములు ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణానికి వస్తాయి. అలా వచ్చిన అవతారం దాక్షాయణి. దక్షుడు అడిగాడు కాబట్టి వచ్చింది. ఈశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశాడు, నేను తరించాననుకోవాలి. కానీ దక్షుడికి అహంకారం కలిగింది. ఈయన నా అల్లుడు, నేను వస్తే లేచి నిలబడాలి, నన్ను గౌరవించాలనుకున్నాడు. ఒకనాడు గొప్ప యజ్ఞం జరుగుతోంది. ఋషులందరూ కలిసి చేస్తున్నారు దీర్ఘసత్రయాగం. సత్రయాగం అంటే ఎవరు యజమానులో వాళ్ళే ఋత్విక్కులుగా ఉంటారు. ఎవరినో ఋత్విక్కులుగా పెట్టి యజమాని ఉండడం కాదు, యజమానులే ఋత్విక్కులుగా ఉండి చేస్తే సత్రయాగం అంటారు. అటువంటి దీర్ఘసత్రం జరుగుతుంటే దానికి బ్రహ్మగారు కూడా వెళ్ళారు. వెళితే చతుర్ముఖ బ్రహ్మగారికి ఉన్నతాసనం ఇచ్చారు, సృష్టికర్త కాబట్టి. ఆయన కూర్చుని ఉన్నారు. దానికి ఎంతమంది వచ్చారు అంటే మహానుభావులైనటువంటి సరసిజ గర్భుడు బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారితో పాటుగా అనేక మంది మునులు వచ్చారు, ఋషులు వచ్చారు. హవ్యభుక్ అంటే అగ్నిహోత్రుడు వచ్చాడు. అగ్నిహోత్రుడితో పాటు ఆ ఋషులందరూ వచ్చారు. ఋషులతో పాటుగా ప్రజాపతులందరూ వచ్చారు. వీళ్ళందరూ కూర్చునుండగా ఆ తరణి సమానుతేజుడగు దక్షుడు వచ్చిన ఆ సభలోకి దక్ష ప్రజాపతి వచ్చాడు. వచ్చేటప్పటికీ సదస్యులందరూ కూడా ఆదర బుద్ధితో లేచి నిలబడ్డారు.
ఎవరు నిలబడలేదు అంటే పితామహ భర్గులు తక్క అందరూ, ఒక్క బ్రహ్మగారు పరమశివుడు మాత్రం నిలబడలేదు. ఎందుకని? వాళ్ళు సృష్టి యందు ఒక్క పరమాత్మ మూడుగా విభాగం పొంది సృష్టి స్థితి లయలు చేస్తూ ఉంటాడు. అది దాక్షాయిణిగా అనుగ్రహించి వచ్చిందే ఆమె కుమార్తెగా, అందుకు అల్లుడయ్యాడు. కానీ ఆయన అల్లుడు నాకు లేచి నిలబడి నమస్కారం చేయాలంటే అర్థం లేదు దానికి. అందుకని శివుడు నిలబడలేదు. కానీ దక్ష ప్రజాపతికి కోపం వచ్చింది. కోపం వచ్చి నేను వస్తే లేచి నిలబడడా, నాకు అల్లుడయ్యుండే, ఎంత పొగరుబోతు అని. మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడుగుతుంది, అంత గొప్ప కైలాస పర్వతం ఉండగా ఎందుకు మీరు శ్మశానంలో ఉంటారు అని అడిగింది. నేను ఉండకపోతే ఉగ్రభూతములన్నీ వచ్చి నగరాల మీద గ్రామాల మీద పడిపోయి ఎక్కడ పూజలు అవి జరగకుండా ధ్వంసం చేసేస్తాయి. వాటిని నేను అక్కడ నృత్యం చేస్తూ నిలబెట్టి ఉంచి మిగిలినటువంటి జనులు పుణ్యకర్మలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాను. 2, ఒక వ్యక్తి వీళ్ళందరూ నాతోనే ఉంటారని భ్రాంతి చెందుతాడు. వాడు మరణించిన తరువాత చిట్ట చివరికి తీసుకెళ్ళి అగ్నికి ఆహుతి చేసేస్తుంటే చప్పుడుతో బ్రహ్మకపాలం పగిలిపోయిన తరువాత కొడుకు కూడా తలస్నానం చేసి వెళ్ళిపోతాడు. చీకటి పడ్డాక నావారన్న వారెవ్వరు ఉండరు. జీవుడు ఒక్కడు నిలబడిపోతాడు. కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా అద్దె కొంపలబోలు ఆ లోకమ్ములొల్లా తను పెంచు దొంగలవు తనయులనొల్లా ఎందుకీ భోగంబులిందుకీ ఉరుపు ముందు చా ఉండంగ మురియంగనగునే అంటారు మానస పూజలో. ఒక్కడు నిలబడిపోయి భయపడిపోతుంటే అప్పుడు నువ్వు చచ్చిపోయిన వాడు భయంతో 1000 మాటలు చచ్చిపోకుండా నేనున్నానురా, బెంగపెట్టుకోకు, వచ్చే జన్మలోనైనా భగవత్ సేవ చేసి తరించరా, నా వాళ్ళనుకుని నమ్మి ఏమైపోయావో చూసావా అని వాడిని ఊరడించడానికి అక్కడ ఉంటాను పార్వతి అన్నాడు. తెలియనివాడు కాదు దక్షుడు. కానీ భగవంతుణ్ణి నింద చేసే ప్రయత్నం చేసినా అది భగవంతుడికి నిందావాక్యం అవ్వదు, స్తుతివాక్యమే అవుతుంది. ఒక్కొక్క చోట ఎంత విచిత్రంగా ఉంటుందంటే అసలు వాళ్ళు బాగానే ఉంటారు, అభిమానులు అక్కర్లేని ఆవేశాలకి లోనవుతూ ఉంటారు. అలా నందీశ్వరుడు లేచి శాపం విడిచిపెట్టాడు. అలాగే ఆ భృగువు లేచి శాపం విడిచిపెట్టాడు. వాళ్ళు లేచారు, శాపాలు విడిచిపెట్టుకున్నారు, పెద్ద గందరగోళం చేసుకున్నారు. సభ అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఈలోగా శంకరుడు లేచి చిరునవ్వు నవ్వుతూ సభలోంచి నిష్క్రమించాడు. వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటారు. అటువంటి శంకరుడు నిర్లిప్తంగా చిరునవ్వుతో వెళ్ళిపోయాడు. శంకరుణ్ణి ఇంత నింద చేసినా ఆయన చిరునవ్వు వదిలిపెట్టలేదు, ఆయన తిరిగి కోప్పడలేదని మరీ అక్కసు వచ్చింది దక్ష ప్రజాపతికి. అదో విచిత్రం. ఇన్ని తిట్టినా ఆయన తిట్టలేదు, అది బాధ. ఆయన సంయమనం ఏమిటి, ఆయన ఓర్పు ఏమిటి చూడాలనుకున్నాడు. బృహస్పతి సవనము అని ఒక యజ్ఞం మొదలెట్టాడు దక్ష ప్రజాపతి. అది నిరీశ్వర యాగం అన్నాడు, ఇందులో శివుడికి హవిర్భాగం లేదన్నాడు. అని ఆ యజ్ఞం చేస్తూ అందరూ రావలసిందే అని శాసించాడు. ఆయన దక్ష ప్రజాపతి. ఆయన తేజస్సు ముందు మిగిలిన వాళ్ళు భయపడతారు. అందుకని అందరూ కూడా యాగానికి వెడుతున్నారు, ఇష్టం ఉన్నా లేకపోయినా. కైలాస పర్వతం మీద పార్వతీదేవి నిలబడి చూసింది. దివ్య విమానాల్లో అందరూ వెళ్ళిపోతున్నారు. ఆవిడ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి చూశారా, వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా విమానాలలో మా నాన్నగారు చేసేటటువంటి యజ్ఞం చూడ్డం కోసమని వెడుతున్నారు. కావున ఆ యజ్ఞమునకు ఈ విభుద గణంబులరిగెదనదిగో మనమున్ పోయిన సంతోషమునచ్చట పొందగదగును గదా అని. అదిగో చూసారా, దేవతలందరూ కూడా వెడుతున్నారు, ఋషులందరూ కూడా వెడుతున్నారు, మనం కూడా అక్కడికి వెడదాం. నేను అక్కడికి వెడదాము అనడానికి కారణం ఏమిటంటే కేవలం ఏదో నేను ఒక్కదాన్ని సంతోషపడడానికి కాదు. నా తోడబుట్టిన వాళ్ళందరూ కూడా భక్తి ప్రాణనాథులతోడన్ ఆ యజ్ఞము కనుగొనగా ఒత్తురు. నా చెల్లెళ్ళు, మిగిలిన వాళ్ళు, నా తోబుట్టువులు అందరూ వాళ్ళ భర్తలతో పుట్టింటికి యజ్ఞానికి వస్తారు. పుట్టింటికి వెళ్ళడం అంటే ఆడపిల్లకైనా సంతోషంగా ఉంటుంది కదా. నా తోబుట్టువులు అందరు వస్తారు కదా, వాళ్ళ భర్తలు వస్తారు కదా, ఒకసారి చూసినట్టు ఉంటుంది. కాబట్టి శివ మనం వెళ్ళాలని